ఇక డీటెయిల్స్ చూస్తే లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రేపటికి వాయిదా వేసింది రంగారెడ్డి కోర్టు. మరోవైపు బెయిల్ పిటిషన్పై కూడా రేపు వాదనలు జరగనున్నాయి. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు జానీ మాస్టర్. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను ఈ నెల 19న అరెస్టు చేశారు నార్సింగి పోలీసులు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రేపటికి వాయిదా వేసింది రంగారెడ్డి కోర్టు. మరోవైపు బెయిల్ పిటిషన్పై కూడా రేపు వాదనలు జరగనున్నాయి. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు జానీ మాస్టర్. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను ఈ నెల 19న అరెస్టు చేశారు నార్సింగి పోలీసులు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రేపటికి వాయిదా వేసింది రంగారెడ్డి కోర్టు. మరోవైపు బెయిల్ పిటిషన్పై కూడా రేపు వాదనలు జరగనున్నాయి. ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు జానీ మాస్టర్. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను ఈ నెల 19న అరెస్టు చేశారు నార్సింగి పోలీసులు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ వెంకట్ అందిస్తారు. వెంకట్. జామిని కొరియోగ్రాఫర్ ను వేధించిన కేసులో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. అయితే కేసు రేపటికి వాయిదా పడింది. అయితే ఒకవైపు అతను బెయిల్ పిటిషన్ కావాలని చెప్పేసి కూడా పిటిషన్ దాఖలు చేశాడు. పోలీసులేమో ఈ కేసులో లోతైన దర్యాప్తు చేయాలని చెప్పేసి అతన్ని వారం రోజులు కస్టడీ కావాలని చెప్పేసి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత బెయిల్ పిటిషన్ పై రేపు మరోసారి విచారణ వాదనలు జరిపిన తర్వాత ఇరుపక్షాల వాదన తర్వాత బెయిల్ ఇస్తారా లేకపోతే పోలీసులకు సహకరించాలని చెప్పేసి పోలీస్ కస్టడీకి ఇస్తారా అని చెప్పేసి రేపు కూడా వాదనలు కొనసాగే అవకాశం ఉంది. ఆమెని రైట్. థ్యాంక్ యూ వెంకట్.